మొట్టమొదటిగా ఉత్తమ భక్తుడు అంటే ఏంటి చూడండి. నిజంగా మనం భాగవత మార్గంలో ఉన్నామా, భగవంతుడు కావాలనుకుంటున్న వాళ్ళం దానికి తగ్గట్టున్నామా అనే ప్రశ్న వేసుకుంటే ఇవి అత్యంత శ్రద్ధగా వింటారండి. భగవంతుడే కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా వింటారు. మొట్టమొదటి చెప్పాడు, సర్వభూతముల యందు భగవంతుని యొక్క తత్వాన్ని ఎవడు దర్శిస్తూ ఉంటాడో, అలాగే భగవంతుని యందు సర్వభూతములను ఎవడు దర్శిస్తాడో, అంటే సర్వభూతముల సత్తను, ఉనికిని ఎవడు దర్శిస్తాడో అటువంటి వాడు ఉత్తమ భాగవతుడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అంటే సర్వ ప్రపంచమునందు భగవంతుని చూడాలి, ప్రపంచమంతా భగవంతుని యందు చూడాలి. ఇదే మాట భగవద్గీతలో స్వామివారు చెప్పారు. సర్వభూతాని చాత్మానం ఉన్నది కదా, సర్వభూతముల్ని తన యందు అంటే పరమాత్మ యందు, అదేవిధంగా పరమాత్మ యందు సర్వభూతముల్ని ఎవడు చూస్తాడో వాడే ధన్యుడు అని వివరించిన వైనాన్ని తెలుసుకుంటే వాడు ఉత్తమ భాగవతుడు. అంటే అది వెంటనే సిద్ధించిందండి. ఎంత కాదన్న ప్రపంచం అనగానే మీకు బయటికి కనబడే ఉపాధులే కనబడతాయి కనుక వాటికి రకరకాల లక్షణాలు అవలక్షణాలు కూడా ఉంటాయి కనుక ఒక దాని మీద రాగం, ఒక దాని మీద ద్వేషం కలుగుతూ ఉంటుంది. అందుకే ఏం చెప్పాడంటే భగవంతుని సత్తను అని ఒక మాట వేశాడు. సత్తా, ఉనికిని అన్నాడు. ఇక్కడ కనిపించే ప్రతి దాంట్లోని ఒక చైతన్యం ఉంది కదా, చైతన్యం ఉంది కనుకనే అది మనకి వివిధ వ్యవహారాలతో గోచరిస్తుంది. దాన్ని చూడగలిగే శక్తిగా నీ లోపల ఉన్నవాడు వాడేగా. అయినప్పుడు అక్కడ ఇక్కడ చైతన్యముగా వాడైనప్పుడు ఇవన్నీ ఎవడి యందున్నాయి? ఆయన యందున్నాయి కనుక ఆయన యందు ఇవి, వీటి యందు ఆయన ఉన్నాడని తెలుసుకుని సర్వం సచ్చిద్రూపుడైన భగవంతుడే అని తెలుసుకుని ఇదే భగవతి వాసుదేవే అనేటువంటి మాటలో మనం మాటి మాటికి చెప్పుకున్నటువంటి అర్థం. వాసుదేవే భగవతి, ఆ స్థితి పొందినవాడు ఉత్తమ భాగవతుడు. అది చెప్పారు కానీ అంత వేదిక అంటే అందుకే వాళ్ళు ఉత్తములు అన్నారు. ఇప్పుడు తెలిసింది కదా, అది వచ్చేస్తే వాళ్ళు మించిన వాడు లేడు, వాడు గొప్పవాడు. అటువంటి వాడు కొత్తగా ముక్తిని పొందవలసిన అవసరం లేదు. భాగవతోత్తముడు ముక్తుడే, ఇది తెలుసుకోండి ఇక్కడ. వాడు ముక్తుడే, వాడు ఉత్తమ భాగవతుడు. మన గోల్ అది. మనం వెళ్ళలేకపోవచ్చు కానీ వెళ్ళాలి అనుకోటే మంచిది. ఇక్కడ వెళితే బాగుంటుంది అనుకున్నా సరిపోతుంది. ఇక మధ్యమ భాగవతులు ఎవరు అంటే ఈశ్వరే తదధీనేషు బాలిశేషు ద్విషశ్చుచ ప్రేమ మైత్రీ కృపోపేక్ష యక్కరోతి సమధ్యమ. మధ్యమ భాగవతుడు అంటే ఏంటో చెప్తున్నారు ఇక్కడ. పరమాత్మపై అఖండమైన ప్రేమని, ఆయన భక్తులతో మైత్రిని, అజ్ఞానులపై దయని, భగవద్విరోధుల పట్ల ఉపేక్షాభావాన్ని కలిగి ఉండాలి. 4 జాగ్రత్తగా విన్నారా? సాధకులైతే తప్పకుండా వింటారు. ఇక్కడ విన్నాం కదా. ఇప్పుడు మరొక్కసారి ప్రేమ, మైత్రి, కృప, ఉపేక్ష 4 భావాలు ఉండాలి. ఎవరి పట్ల? ఈశ్వరే ప్రేమ, పరమాత్మ యందు ప్రేమ, ఆయన యందు ప్రేమ. తదధీనేషు, ఆయన భక్తుల యందు మైత్రి. మూర్ఖులు చాలామంది ఉంటారు, వాళ్ళ గురించి తిట్టుకోవద్దు, వాళ్ళ పేరు దయ. అయ్యయ్యో ఈ జన్మ కూడా అవి అర్థం చేసుకుంటున్నారే, భగవంతుడి గురించి చెప్పినా అర్థం చేసుకోవట్లేదే అని ఒకనొక దయాభావం కలిగి ఉండాలంతే. ద్విషత్సు, ఈశ్వర ద్వేషులు ఉంటూ ఉంటారు, వాళ్ళ పట్ల ఉపేక్షాభావం. అందుకని వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ కూర్చోవద్దు. ఇక్కడ ఈ 4 భావాలతో ఉంటూ ఎవడు భగవంతుని స్మరిస్తూ ఉంటాడో వాడిని మధ్యమ భక్తులు అంటారు. ఇక్కడ ఇప్పుడు ఉత్తమం చాలా కష్టం అనిపించింది, మధ్యమం అంత తేలిక అనిపించలేదు కదా. తర్వాత చూపిస్తున్నాడు, అర్చాయామేవ హరయే పూజాం యశ్రద్ధయే హతే నతద్భక్షేషు చాన్యేషు సభక్త ప్రాకృత స్మృత. ప్రాకృత భక్తుడు అంటే సాధారణ భక్తుడు, అత్యంత క్రింది స్థాయి వాడనే చెప్పుకోవాలి. వాడు ఎటువంటి వాడంటే అర్చా విగ్రహంలోని మాత్రమే భగవంతుని ఆరాధిస్తూ ఆయన భక్తులను కానీ ఇతరుల్ని కానీ ఇందాక చెప్పిన 3 భావాలతో కూడా చూడకుండా పరులుగా భావిస్తూ రాగద్వేషాలతో వెళ్ళిపోయేవాడెవడో వాడు సాధారణ భక్తుడు అని. దీన్ని బట్టి సాధారణ భక్తి లభించిన కొంత తర్వాత దానికి వెళ్ళి ప్రయత్నం చేస్తాం. సాధారణ భక్తి అంటే ఏంటి తెలిసింది కదా, భగవంతుడు అంటే విగ్రహాల్లో పటాల్లో ఉంటాడని పూజ చేస్తూ ఇతరులు అందరి పట్ల అయితే రాగము లేకపోతే ద్వేషము పెట్టుకోవడమే తప్ప మైత్రి, కృప, ఉపేక్ష ఇలాంటి భావాలు చూపకుండా ఎవడైతే ఉంటాడో వాడు ప్రాకృత స్మృత. వీళ్ళు సాధారణ భక్తులు. కనుక పాపం వాళ్ళని భక్తుడు కాదనలేదు, పూజ చేస్తున్నారు కదా, కనుక వాళ్ళని పాపం అనాలి. ఈ పుణ్యం ఎప్పుడో కొన్ని జన్మల తర్వాతనే తీసుకెళ్తుంది అని చెప్తూ దీన్ని బట్టి గ్రహించవలసిన అంశం ఏంటంటే సాధారణ భక్తి వచ్చిన తర్వాత మధ్యమ భక్తిలోకి వెళ్ళి ప్రయత్నం చేయాలి. మధ్యమ భక్తి వాడు ఉత్తమ భక్తులు అయ్యే ప్రయత్నం చేయాలి. ఇది సాధనాక్రమం. చక్కగా చెప్పాడు కదా. అందుకు శరీర ధర్మములతో జరుగుతూ ఉంటాయి తప్ప మన ప్రమేయంతో జరుగుతున్నా అనుకోవద్దు. ఆకలి దప్పిక మీరు అనుకుంటే వస్తుందా?
తీర్చుకునే ప్రయత్నం మీది. ఆకలి దప్పిక ఒకదాని లక్షణం, అలాగే వేడి చలువ మరొక దాని లక్షణం. అంతేగాని ఇది నీ యొక్క స్వస్వరూపం యొక్క లక్షణం కాదని తెలుసుకొని ఆ స్వస్వరూపమైనటువంటి పరమాత్మ తత్వం యందు మనస్సును ఆధానం చేసి అహంకారాన్ని నెమ్మదిగా విడిచిపెడితే సాధారణ భక్తుడు ఉత్తమ స్థితిలోకి వెళ్తాడు. అది ఎలాగో అంటే, మన యొక్క ప్రారబ్ధముల బట్టి సుఖదుఖాలు కలుగుతూ ఉంటే వాటిని చలించకుండా ఉండడంలో మనం సాధన ప్రారంభించాలండి. ఇది నిజంగా చక్కటి స్టెప్స్ వేస్తున్నాడు ఇక్కడ. అయితే మనసు తెరిచి వినేవాళ్ళకి మాత్రం చాలా సులభంగా చక్కగా అందింది అనిపిస్తుంది. అలాంటి సార విషయములే ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం. ఒకప్పుడు ప్రారబ్ధం బట్టి సుఖదుఖాలు ఇవన్నీ కలుగుతుంటాయి అనుకుంటూ తాను ఆవేశాలకు లోను కాకుండా, ఉద్రేకాలకు లోను కాకుండా సాక్షిభూతంగా చూస్తూ మహానుభావుడు ఈశ్వరుని యందు చింతన చేస్తూ ఉంటాడు. అటువంటి వాడు ఈ శరీరంతో ఉపాధితో లభించిన అంశముల పట్ల అహంకరించడు. నా యస్య జన్మకర్మభ్యాం న వర్ణాశ్రమ జాతిభి సజ్జతేస్మిన్నహం భావో దేహే వైస హరే ప్రియ. ఇది చాలా ముఖ్యమైన వాక్యం. ముత్యాల్లాంటి ముఖ్యమైన వాక్యాలే లేదా శ్లోకాలే ఎంచుకుని ఇక్కడ చెప్పడం జరుగుతోంది కనుక అందులో ఏదో ఒకటి ఎంచుకుందామని ప్రయత్నం చేయకుండా ఎంచుకున్నవన్నీ గ్రహించే ప్రయత్నం చేస్తే ఒకటో రెండైనా మనసులో మిగిలే ప్రయత్నం చేస్తాయి. పుట్టుక చేత, కర్మ చేత, వర్ణం చేత, ఆశ్రమం చేత, ఇప్పుడున్నటువంటి విద్యార్థుల చేత అహంకారాన్ని విడిచిపెట్టాలి. నేను ఫలానా వంశంలో పుట్టాను, ఫలానా జాతిలో పుట్టాను, ఆ జాత్యభిమానం అలా పట్టుకున్న వాడు పతనమైపోతాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అయితే నువ్వు ఒక వర్ణంలో పుట్టినందుకు దాని ధర్మం నువ్వు పాటించడమే తప్ప తది అహంకారం కూడదు. ఈ జీవుడు ఈ జన్మలో ఇది, గత జన్మలో ఎవడు, ఆ తర్వాత జన్మలో ఎవడు తెలియదు. అటువంటిప్పుడు దేనికి అహంకరించడం? తన యొక్క కర్తవ్యాన్ని చెయ్యడమే తప్ప ఉపాధి తాదాత్మ్యంతో అహంకరించరాదు. ఇది మాత్రం సాధన చేయాలి. హఠాత్తుగా రాదు, సాధన క్రమక్రమంగా చేయాలి. అటువంటి వాడు మాత్రమే ముక్తిని పొందుతాడు. ఈ మాటలను ఎప్పుడు వింటున్నాడు వసుదేవుడు? ఇప్పుడు కూర్చుని. అంటే ఆయనకి ఇన్నాళ్ల కృష్ణ సాంగత్యం చేత భగవంతుడు ఇంక రోజులు దగ్గరికి వచ్చేసాయని జ్ఞానాదేవహి కైవల్యం అని తెలుసుకొని జ్ఞానాన్ని ఉపదేశించడానికి నారదుడిని ప్రేరేపణ చేశారు. చూడండి, కానీ యదోలా భగవంతుడిని పట్టుకుంటే భగవంతుడే తన రూపంతో కానీ తన భక్తుల రూపంతో కానీ, అంటే బ్రహ్మ అంతో బ్రహ్మవేత్త కూడా అంతే కనుక బ్రహ్మవేత్తల ద్వారా జ్ఞానాన్ని అందించి ముక్తినిస్తాడు. ఉద్ధవుణ్ణి పంపించి తర్వాత తాను చెప్పి ఏ విధంగా బ్రహ్మజ్ఞానాన్ని గోపికలకు అందించాడో అదేవిధంగా ఇక్కడ కూడా వసుదేవునికి బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తాడు. అది కానీ లేకపోతే మళ్ళీ పుట్టడం, మళ్ళీ పుత్రుడిగా అడగడం ఉంటుంది ఇక్కడ. ఇది ఆలోచించవలసిన లోతైన అంశం అండి ఇక్కడ. జ్ఞానాదేవై కైవల్యం. అటువంటి జ్ఞానం భగవంతుణ్ణి తన పుత్రుడనే భావంతో ప్రేమించిన గుణానికి, ఇది పరాభక్తి అనిపించుకోకపోయినా భగవంతుడిని పుత్రుడిగా పొందాను తృప్తుంది. కానీ భగవంతుడు ఏమిటో తెలుసుకోవాలి. మనం సాధారణంగా భగవంతుడికి మనకి ఉన్న రిలేషన్ గురించి ఆలోచిస్తాం, భగవంతుడి వల్ల మనకు కలిగే ప్రయోజనం గురించి ఆలోచిస్తాం, కానీ భగవంతుడు ఏమిటో ఆలోచించాం. అది అందువల్ల మనం భగవంతుడిని పొందలేకపోతున్నాం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎక్కడ తేడా వచ్చిందో గమనించారు కదా. ఇది మనం సరిగ్గా నరసింహావతార ఘట్టంలో అందరు దేవతలు స్తుతి చేసిన దానికి, ప్రహ్లాదుడు స్తుతి చేసిన దానికి తేడా చెప్పాం. వాళ్ళు భగవంతుని ఎలా చూస్తున్నారంటే తమకున్న సమస్య ఏమిటి, అది పరిష్కరించడానికి భగవంతుడు ఎలా సహకరిస్తున్నాడు అని చూస్తున్నారు. అంటే వాళ్ళ దృష్టి తాము అనబడే దేహాదుపాధులను దాటలేదు. భగవంతుణ్ణి తమకొక ప్రయోజనం కలిగించేటటువంటి ఒకానొక మహాత్మునిగా, మహిమ గలవానిగా చూస్తున్నారే తప్ప భగవంతుడిని భగవంతుడిగా చూడట్లేదు. వాళ్ళదైన ప్రయోజనం అనే అద్దం నుంచి చూస్తున్నారు. కానీ అద్దం తీసి భగవంతుని భగవంతుడిగా చూడటమే. భగవంతుడిని చూడగానే యథార్థ జ్ఞానం అంటారు, యథార్థాన్ని తత్వం అంటారు. అది తత్వజ్ఞానం. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆ యథార్థ జ్ఞానం ఈ విషయంపై ఆలోచన చేసుకుంటే చాలా తెలుస్తుంది. కనుక నేను నా ప్రయోజనం పక్కన పెట్టి ఆయనంటే ఏమిటో యథార్థంగా అర్థం చేసుకోగలిగితే ముక్తే. అంతవరకు భగవంతుని మీద ప్రేమ కలిగితే ఈ లోకం ఆ లోకం తిరుగుతూ ఉంటాం. పరాభక్తి అయితే మాత్రం ఆ బ్రహ్మజ్ఞానం పరమాత్మ అందించుతాడు. పైగా పుత్రుడిగా పొంది అది ఆఖరి జన్మ చేసుకున్న వసుదేవుడికి అది ఆఖరి జన్మగా పరిపూర్ణం చేయడం కోసం భగవానుడు చేసిన గొప్ప ప్రేరణ. ఇక్కడ ఇలా 10 మంది చెప్పినటువంటి మాటలు చాలా ఉన్నాయి. ముఖ్యమైనవి మాత్రం మనం ఎంచుకు తీసుకుని చెప్తున్నాం కనుక అందులో ప్రబుద్ధుడు అనేటటువంటి వాడు మరికొన్ని విశేషమైన అంశములు చెప్తూ ఉంటాడు. నాయన భగవంతుని ఆరాధన ఆయన పట్టాలి అంటే నువ్వు ఏ పని చేస్తున్నా, ఒక యజ్ఞం చేసినా, ఒక జపం చేసినా, ఒక తపస్సు చేసినా, ఒక సత్కర్మ చేసినా ఇదంతా నేను ఆయనకి అర్పిస్తున్నానని భావంతో చెయ్యన్నాడు. పెద్దవాళ్ళు పాపం మనకి నిత్యకర్మలు పెట్టేశారండి. అది కూడా స్పృహలో ఉండదు. ఇందాక చెప్పినట్లు వచ్చింది బాధ.
అంతా చేసిన తర్వాత మనం తత్సద్బ్రహ్మార్పణమస్తు లేదా కృష్ణార్పణమస్తు అంటున్నాం. అనడం కూడా భావంతో అనాలి. ఇక్కడ మనం చేస్తున్న ఆరాధన కూడా స్పృహ పెట్టి చేస్తే అది కూడా మనల్ని తొందరగా బ్రహ్మజ్ఞానానికి హేతు అయ్యేలా చేస్తుంది. అందుకే ఇక్కడ ఇష్టం దత్తం తపో జప్తం వృత్తం యచ్చాత్మన ప్రియం దారాన్ సుతాన్ గృహాన్ ప్రాణాన్ యత్ పరస్మై నివేదనం, సర్వము నువ్వు అనుభవించే సర్వము కూడా ఈశ్వరునికి నివేదించుతూ ఉండు అంటూ ఇక్కడ మహర్షులు అవిర్హోత్రుడు, పిప్పలాయనుడు మొదలైన వారు అనేక రకములుగా తెలియజేస్తూ, నాయన వేదముల్లో అనేక కర్మలు చెప్పారు. ఆ కర్మలు చేస్తే ఫలితాలు కూడా చెప్పారు కదా. ఈ యజ్ఞం చేస్తే ఇది, ఈ జపం చేస్తే ఇది, ఆ ఫలితం చెప్పకపోతే ఒక్కడు చేయడు. అవునా లేదండి? విష్ణు సహస్రం చదివేక ఫలశ్రుతి లేకపోయి ఉంటే ఇంతమంది పారాయణ చేసేవారా అనేది పెద్ద సందేహం. అవునా లేదా? అందుకని అందులో ఏ ఒక్క మాట అర్థమైనా ఫలశ్రుతి ముట్టుకోం తెలుసా. ఒక్క మాట అర్థమైనా సర్వవ్యాపకుడైన విష్ణువు దగ్గర మనస్సాగిపోతుంది, దామోదర నామం దగ్గర మనస్సాగిపోతుంది, నరసింహనామం దగ్గర మనస్సాగిపోయి రామో విరామో విరజో మార్గోనేయో నయోనయ అనగానే మనస్సు అక్కడ రమిస్తూ ఉంటే ఫలశ్రుతి వైపు ఎందుకు వెళ్తుందండి? మనకు భగవంతుల్లో రమించడం చేత కాక ఫలశ్రుతుల వైపు వెళుతున్నాం. అటువంటిప్పుడు ఫలశ్రుతి ఎందుకు రాయాలండి వ్యాసుడు? ఆయన మీదే పడదాం, మనం ఏం చేస్తాం ఇక్కడ? ఆయన ఫలశ్రుతి రాయకపోతే మేము మాత్రం పట్టించుకుంటామా ఏంటి? అసలు విష్ణు సహస్రమే పట్టించుకో, అది వేరే విషయం. అలాగే వేదములు అనేక రకాల యజ్ఞాలు చెప్పబడుతున్న వేదోక్త కర్మలు అనుకుందాం. అవి నిత్య, నైమిత్తిక, కామ్య అని 3 రకాలుగా ఉంటాయి వేదము చెప్పిన కర్మలన్నీ కూడా. అయితే వాటికి ఫలితాలు ఉన్నాయి. నిత్యకర్మైన సంధ్యావందనం చేసుకున్నా సకలం భద్రమస్తునతే అని అంటున్నాం కదా, వాటికి ఫలితాలు ఉన్నాయి. ఆయు పృథివ్యాం ద్రవణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా అంటూ ఫలాలు చెప్తున్నాం. అయితే కర్మకి ఫలం మాత్రమే ప్రయోజనమా అంటే గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. కర్మ యొక్క ఫలం నైష్కర్మ్యమే నాయన అన్నాడు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇక్కడ అంటే కర్మ అనేటటువంటిది మనకు ఏ కర్మ అవసరం లేని స్థితికి తీసుకెళ్ళాలి. అవునా లేదా అండి? ఇక్కడ బాగా కష్టపడ్డాం, చివరికి ఫలితం అనుభవించాం. కానీ ఫలితం అనుభవిస్తున్నప్పుడు కూడా కష్టపడాలని వాడు అనుకోడుగా. కానీ కష్టానికి ఫలం ఏమిటి? ఏ కష్టం లేకుండా ఉండడం. అది కర్మకు ఫలం ఏమిటి? ఏ కర్మ అవసరం లేని స్థితి రావడం అన్నాడు ఇక్కడ. నైష్కర్మ్యం అది ఎలా వస్తుంది? నువ్వు ఫలాసక్తితో చేస్తున్నంతసేపు కర్మ కామమై, కామం కర్మమై అవిద్యలో అలా తిప్పేస్తూ ఉంటుంది. అందుకేం చేయాలి అంటే అర్పితమీశ్వరే. ఎందుకయ్యి ఎంత చెప్తున్నామంటే ఈశ్వరుడికి అర్పించిన కర్మ నిన్ను బంధించదు. అలాగని ఫలం ఇవ్వదని చెప్పలేదు. ఒకవేళ నీ బ్రతుకు అవసరమైతే ఫలం ఇస్తుందే కానీ దానితో మోహం పడేటట్టు చెయ్యదు, క్రమంగా తరింపజేస్తుంది. మరి ఫలితం ఎందుకు చెప్పారంటే రోచనార్థ ఫలశ్రుతి. నీ చేత ఆ కర్మ చేయించడం కోసమని శాస్త్రం ఆ ఫలశ్రుతిని చెప్పిందే తప్ప కర్మకి ప్రయోజనం ఫలశ్రుతి మాత్రమే కాదు. అది తెలుసుకోండి ఇక్కడ. అలాగని రాదు అని చెప్పలేదు, కాదు అని చెప్పాడు. తెలుసుకోండి ఇక్కడ. మాత్రమే కాదు అన్నాడే తప్ప రాదు అనలేదు. ఇవాళ ఫలశ్రుతి అవసరం లేదంటే రేపు విష్ణు సహస్రం చదవం మనం. కానీ విష్ణు సహస్రం యొక్క ఫలము ఆ ఫలశ్రుతిలో చెప్పేటువంటి కన్యార్థి లభతే కన్యా, ధనార్థి ధనవశ్రుతే కాదు. ఇక్కడ విష్ణువు దొరకాలి. అక్కడ అది మొదట చదివితే కదా తర్వాత వస్తావు. కనుక కొన్ని ఫలాల్ని చూపిస్తుంది, ఫలాల్ని ఇస్తుంది. కానీ క్రమంగా దాని ప్రయోజనాన్ని తెలుసుకుని తరించడం కోసమే ఇవి ఏర్పాటు చేయబడ్డాయి అని కర్మల్ని తెలుసుకుని కర్మలను ఆచరించు. కానీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం చెప్తూ వాళ్ళు చెప్పిన మరొక్క మాటతో తర్వాత కథలోకి వెళదాం. ధనంచ ధర్మైక ఫలం యతో వై జ్ఞానం స విజ్ఞానమనుప్రశాంతి గృహేషు యుంజంతి కళేవరస్య మృత్యుం న పశ్యంతి దురంత వీర్యం. అరే మృత్యువు గురించి ఆలోచించకుండా బతికేస్తున్నారే అందరూ అన్నాడు. మృత్యు అంటే మరణం ఒక్కటే కాదు, నాశనం. మృత్యుమనగా నాశనం. దేనికి? నువ్వు అనుభవిస్తున్న అన్నిటికీ నాశనం ఉంది. అవునా లేదా? ప్రతిదీ నశించిపోవడం నీ జీవితంలో ఇప్పటి వరకు కదిలిన జీవితంలో ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. కానీ తెలుసుకోలేకపోతున్నాం. అందుకే మనం చేసే ధర్మం నుంచి జ్ఞానం తెలుసుకోవాలి, దాని నుంచి విజ్ఞానంలోకి వెళ్ళాలి. ఇది దాని యొక్క ప్రయోజనం. అంతేగాని ఆ ధర్మకార్యానికి ఎంత అవసరమో అంతే ధనము సంపాదించి ఆ మేరకు తృప్తి చెంది ఉండాలి. ఇది మొత్తం క్రమం చెప్పారు. ఇప్పుడు అర్థమైంది కదా ఏమిటని? ధర్మం నుంచి తెలియవలసింది జ్ఞానం. ధర్మబద్ధమైన ఆచరణ వల్ల నీ స్వరూపం ఏమిటో, ఈశ్వరుడు అంటే ఏమిటో తెలియాలి. ఆ తెలిసింది సాధన చేస్తూ ఉంటే అది అనుభవంలోకి రావాలి. కనుక ధర్మం నుంచి జ్ఞానం, జ్ఞానం నుంచి విజ్ఞానం. కనుక ధర్మం చెయ్యాలి కదా, చేస్తేనే కదా 3. కనుక ధర్మానికి కావలసినంత మేరకు ధనం సంపాదించు అన్నాడు ఇక్కడ. ధనం ధర్మం కోసమే సంపాదించాలి ఇక్కడ. కనుక ధర్మబద్ధంగా ధనం సంపాదించి ధర్మానికే వినియోగిస్తే అది భగవజ్ఞానానికి హేతు అవుతుంది. ఆ భగవజ్ఞానం భగవద్ అనుభవానికి హేతు అవుతుంది. అది చెయ్యకుండా
మృత్యువు గురించి ఆలోచించకుండా సమయం వ్యర్థం చేస్తున్నారే మానవులు అన్నారు ఇక్కడ. అంటే ధర్మాచరణ చెయ్యని వాళ్ళందరినీ కూడా మూర్ఖుల కింద చెప్పాడు ఇక్కడ. ధర్మాచరణ కోసమే ధనము. ఇది మనం మొట్టమొదటి సూతులు వారు చెప్పిన మాట గుర్తు తెచ్చుకుంటే దాన్ని ఒక్కసారి చివరి రోజును గుర్తు చేస్తున్నాడు అనుకుందాం ఇక్కడ. ఈ విధంగా అనేక రకాలైన భావాలు చెప్పి అతనికి ధ్యాన విధిని మొదలైనవి బోధించి మహానుభావులైన 9 మంది నవయోగులు అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయారు. నవయోగులు ఒక్కొక్కరిది విడిగిడిగా ఒక్కొక్క ఉపదేశం అండి. అదంతా పట్టుకుంటే అది గ్రంథం అవుతుంది ఇక్కడ. భాగవతం అనేక గ్రంథాల కలయిక. శృతిగీతలు ఒక గ్రంథం. ఇవాళ నవయోగుల ఉపదేశం అత్యంత క్లుప్తంగా కొద్ది నిమిషాల పాటు చెప్పుకున్నది ఇది ఒక గ్రంథం. దీన్ని ఇలా బోధించి ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో వసుదేవుడికి పరమాత్మ అంటే ఏమిటో స్పష్టమైన విషయం తెలిసింది. ఎందుకంటే భగవంతుడు సచ్చిదానందుడు మాటలు అందరూ వింటూ ఉంటాం, కానీ దాని యొక్క అనుభూతి మనకి తెలియాలి అంటే మాత్రం భగవద్ అనుగ్రహం కావాల్సిందే. సృష్టిలో అనేక మాటలు చూడండి, చాలా మార్లు వింటూ ఉంటాం మనం, కానీ వయస్సు అయిపోతుంటుంది. ఇప్పటికి 1,00,000 సార్లు వింటాం, కానీ ఎప్పుడో దాని యొక్క అసలు పట్టు ఏదో హృదయానికి తగులుతుందండి. నువ్వు 90 ఏళ్ల నుంచి వింటున్న మాట కూడా 97 అసలైన అర్థంతో నీ హృదయానికి తాకవచ్చు. అప్పుడు నీ బ్రతుకు మారిపోతుంది. అది తెలుసుకోవాల్సింది. కానీ అందరూ సచ్చిదానంద బ్రహ్మము అంటూ ఉన్నారు, వసుదేవుడు మాత్రం వెళ్ళలేదు. ఆయనే స్తోత్రం చేశాడు అద్భుతంగా. ఆయనకి వేదాలు వచ్చు, ఉపనిషత్తులు వచ్చు, స్తోత్రాలు వచ్చు, అన్నీ వచ్చు. కానీ ఆ ముక్తికి హేతువైనటువంటి బ్రహ్మజ్ఞానం అనేది మాత్రం ఇవాళ వారి ఉపదేశం ద్వారా స్వామి కలిగించి అది అనుభూతులకు తెచ్చేటప్పుడు వసుదేవుడి స్థితి ఒక ఉత్తమ స్థితికి వెళ్ళింది. ఎవరెవరిని ఎలా తయారు చేయాలో అలా తయారు చేస్తున్నాడు తాను వెళ్ళే లోపల పరమాత్మ. ఆడ తర్వాత ఒకసారి ద్వారకలోకి దేవతలందరూ వస్తున్నారు. ఈ దేవతలతో క్రిక్కిరిసిపోయిన ద్వారక, కానీ అందరూ చూడలేరు వాళ్ళని. ప్రచ్ఛన్న శరీరాలతో ఉంటారు వాళ్ళు, కానీ కృష్ణ పరమాత్మ చూడగలడు. కృష్ణుని చూడాలని వాళ్ళు వస్తున్నారు, అది తెలుసుకోవాల్సింది. వచ్చిన వాళ్ళల్లో అథ బ్రహ్మ ఆత్మజై దేవై ప్రజేశై ఆవృతోభ్యగాత్. బ్రహ్మదేవుడు తన పుత్రులతో అంటే సనక సనందనాదులతో నారదాదులతో, అదేవిధంగా దిక్పాలకులతో ప్రజాపతులతో వస్తూ, అదేవిధంగా శివుడు తన బ్రహ్మగణాలతో కూడా వచ్చాడు. ఇంకా వచ్చిన వాళ్ళు ఇంద్రుడు, ఇత్యాదులు దిక్పాలకులు, వీరందరూ కూడా విచ్చేశారు అక్కడికి. అలా వచ్చిన వాళ్ళందరూ కృష్ణ పరమాత్మను కలుసుకోవడానికి వచ్చారని తెలుసుకుని కృష్ణ భగవానుడు వారికి ఏకాంత దర్శనం ఇచ్చాట. దేవతలందరూ కృష్ణ పరమాత్మ ముందు కూర్చుని చూస్తున్నారు. ఎలా చూస్తున్నారంటే అతృప్త నయనాలతో చూస్తున్నారు అన్నారు. అంటే ఎంత చూసినా ఇంకా తనివి తీరట్లేదు. అయితే వాళ్ళకి ఒక్క సౌకర్యం ఉంది, రెప్పపాటు లేదు వాళ్ళకి, రెప్ప పడదు వాళ్ళకి. అందుకే రెప్పపాటు విరామం కూడా లేకుండా పరమాత్మను అలా చూస్తూ ఆనందిస్తున్నారు. అంత చూశారు కదండి, కొంచెం పక్క తల తిప్పుకోవట్లేదు. చూస్తూ ఉంటే కలిగే ఆనందం అలాగే అనుభవిస్తున్నారు. ఎందుకంటే కృష్ణం అద్భుత దర్శనం, కృష్ణుడు అద్భుత దర్శనుడు. ఆయన చూస్తూ ఆనందపరసులు ఉన్నారు. ఉన్నవాళ్ళు ఒక్కసారి స్వామిని స్తుతించారు. ఇక్కడ దేవతలు చేసిన స్తోత్రం చాలా విశేషం. వాళ్ళు కృష్ణతత్వాన్ని ఇక్కడ చెప్పడం ఉంది, చాలా అద్భుతం. స్వామి నిన్ను చూస్తూ ఉంటే ద్వారకలో ఇంతమంది యదువంశం వారు, పైగా 16,008 మంది భార్యలు, ఒక్కొక్కరికి 10 చెప్పున సంతానం, మనవలు, ఇంత పెట్టుకున్న నువ్వు పెద్ద సంసారి వలే కనబడతావు. కానీ నిజానికి నీయంత వైరాగ్యవంతుడైనటువంటి మహానుభావుడు లేడు. వేటికి అంటకుండా వీటి మధ్య ఉన్నవే, అది చాలా గొప్పది. ఆయనకి అది అలవాటేట. ఎందుకంటే ఇంద్రియాలు, మనోబుద్ధులు, ప్రాణాలు ఇన్నిటి మధ్యన ఉంటూ వేటికి అంటకుండా నడిపించిన అలవాటు కనుక వీళ్ళంటి మధ్య ఉంటూ ఉన్నావు. ఎందుకంటే నీ తత్వమే అంటకుండా నిర్లేప, నిరంజన, నిర్వికార, నిస్సంగ అని శృతి చెప్తుందే. ఆ శృతులు ఉపనిషత్తు ఎలా వర్ణించిందో బ్రహ్మతత్వాన్ని అది యథాతథంగా చేసి చూపిస్తున్నావు స్వామి నువ్వు అని వివరిస్తూ, పైగా నువ్వు అవతరించిన పని చాలా అద్భుతంగా జరిగింది. నువ్వు 2 నదుల్ని ఈ భూమికి ఇచ్చావు. ఈ 2 నదుల్ని ఇచ్చేవయ్య నువ్వు. విభ్యస్త్వవామృత కథోదవహాస్త్రిలోక్యా పాదావనేజ సరిత శమలాని హంతుం ఆనుశ్రవం శృతిభిరంఘ్రిజమంగసంగై తీర్థద్వయం శుచిషదస్త ఉపస్పృశంతి. 2 రకాల గంగల్నిచ్చాం. ఒకటి నీ పాదము నుంచి ప్రభవించినటువంటి భాగీరథి, ఆ గంగానది మునిగిన ప్రతివారి యొక్క పాపాలని పోగొడుతున్నది, అటువంటి గంగానది. రెండవది ఏంటంటే ఇంతకాలం నువ్వు ఆవిర్భవించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూపించినటువంటి లీలలన్నిటితో కూడిన నీ చరిత్ర అనే కథానది, ఈ కథా గంగానది. ఈ 2 ఇచ్చాం. పైగా ఆ గంగానదిలో మునిగితే పాపాలు పోతే పుణ్యలోకాలు వస్తాయి.
కానీ నీ కథాగంగా నదిలో మునిగితే వాడు ముక్తిని పొందుతున్నాడయ్యా. మొత్తానికి రెండూ ఇచ్చాం. కానీ గంగాది నదుల్లో మునిగితే కానీ కృష్ణకథ ఏంది రక్తి కలగదు, అది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ పాపం పోతే కానీ కృష్ణకథపై ఆసక్తి రాదు. మన అనేక మార్లు చెప్పుకున్న జబ్బు పడ్డ నాలిక్కి రుచి తెలియదు, పాపమంటిన హృదయానికి భగవత్కథలపై ఆసక్తి కలగదు. ఇది తెలుసుకోండి. వాడు తెచ్చి కూర్చోబెట్టిన నిద్రపోతాడే తప్ప తరించలేడు. ఇది కూడా గ్రహించవలసిన అంశం. ఇక్కడ పాపాసక్తం అయిపోయింది హృదయం. బతుకంతా పాపాలు ఆచరించి ఇప్పుడు మఠం వేసుకు కూర్చుంటే భగవత్కథ ఏం రుచిస్తుంది ఇక్కడ? అందుకు గ్రహించవలసిన అంశాల్లో ఇది కూడా. అందుకు 2 రకాల నదులు ఇచ్చావు స్వామి ఇక్కడ నువ్వు అని చెప్పి, నువ్వు భూభారాన్ని తొలగించవలసినది అన్నప్పుడు ప్రార్థిస్తే దిగవు నువ్వు. ఇప్పుడు వచ్చిన పని పూర్తయింది, తిరిగి రావయ్యా అని ప్రార్థించడానికి వచ్చాం. నీ పరంధామానికి నిన్ను రమ్మనమని ప్రార్థించడానికి వచ్చాం. అవతీర్య యదోర్వంశే బిభ్రద్రూపమనుత్తమం కర్మాణ్యుద్దామ వృత్తాని హితాయ జగతో కృతాః. ఉద్దామ వృత్తాన్ని అత్యంత ఉత్కృష్టములైనటువంటి లీలలు చేసావు నువ్వు. చేసి ఎందుకు? జగతః హితాయ, జగత్తు యొక్క హితం కోసం చేసావు. అలాంటి లీలలు శ్రవణ కీర్తనలు చేసేవారందరూ తరించిపోతారు. కనుక నీ అవతార ప్రయోజనం అయింది. కనుక స్వామి యదువంశమును నువ్వు అవతరించి ఇప్పటికి చాలా కాలమైంది స్వామి. యదువంశేవతీర్ణస్య భవత పురుషోత్తమ శరచ్ఛతం వ్యతీయాయ పంచవింశాధికం ప్రభో. ఇప్పటికి నువ్వు అవతరించి 125 సంవత్సరాలు అయింది స్వామి అన్నాడు. అంటే తర్వాత కూడా స్వామి ఉన్నాడు కనుక మొత్తం 126 ఏళ్ళు స్వామివారి యొక్క అవతార కాలం అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఆయువు అనరాదు, వాటికి అవతార కాలం అని అనాలి అక్కడ. అంటే వేదము చెప్పినటువంటి పరిపూర్ణమైనటువంటి ఆయుష్యం. భాగవతం ఇతర పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఆ 126 ఏళ్ల వయస్సులో కృష్ణ పరమాత్మ మంచి యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నట్టు 126 ఏళ్ళు. అదొక ఆశ్చర్యకరమైన అంశం. అప్పటికి కూడా అలాగే ఉన్నాడు స్వామివారు. ఇది స్పష్టంగా మనకు భాగవతాదులు విష్ణు పురాణం మొదలైనవన్నీ చెప్తున్నటువంటి అంశం. కానీ కృష్ణుని వృద్ధుడుగా ధ్యానించడానికి అవకాశం లేదు స్వామివారు. చూడండి ఇక్కడ ఆయనకు జరలేదు, అది తెలుసుకోండి. ఇక్కడ ఆయన నిత్య యవ్వన శబ్దానికి తగినటువంటి వాడు. అప్రాకృత దివ్యమంగళ విగ్రహుడు కృష్ణుడు.